అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్ పథకం చేయూత పథకానికి సంబంధించి ఒక తీపి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో 4016 6016 రూపాయలు అనేవి లబ్ధిదారులు అందుకోబోతున్నారు. అయితే ఎప్పుడు అందుకోబోతున్నారు? అలాగే ఈ జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ అనేది ఆగస్టు నెలలో ఇస్తున్నారు. ఈ ఆగస్టు ఆసరా పెన్షన్ ఎప్పుడు రాబోతుంది, ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనే సమాచారం తెలుసుకుందాం. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి సంబంధించిన ఆసరా పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారం కూడా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో 31,000 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మిగతా గ్యారంటీలపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే దసరాకి మరో 2 స్కీములు ప్రారంభించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం పడుతుంది అనే సమాచారాన్ని చూసుకోవచ్చు. దీనికి సంబంధించి 4,016 రూపాయల ఆసరా పెన్షన్, వికలాంగులకు అందించే 6,016 రూపాయల ఆసరా పెన్షన్పై అధికారుల నుండి నివేదికలను తీసుకొచ్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. 2 పథకాలకి సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఒక్క ఇంటి నిర్మాణానికి 5 నుండి 6 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయబోతుంది, లబ్ధిదారుల ఖాతాలో జమ చేయబోతుంది. ఈ ఇంటి నిర్మాణం మహిళ పేరు మీదనే ఉండబోతుంది అని సబ్ కమిటీ సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికి 9 లక్షల ఇండ్ల ప్రపోజల్ పెడితే 4,50,000 ఇండ్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ దసరా కల్లా ప్రారంభించాలనే సంకల్పంతో ఉన్నట్లుగా సమాచారం అయితే ఇచ్చారు. ఇక 2వ పథకానికి సంబంధించి రైతు భరోసాకి సంబంధించిన 7,500 రూపాయలు 10 ఎకరాల వరకు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఎక్కువ మంది అభిప్రాయాలు ఇవే 10 ఎకరాలకు ఇవ్వమని చెప్పేసి కోరుతున్నట్లుగా కూడా గుర్తించినట్లుగా సమాచారం అయితే ఇచ్చారు. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 4,016 రూపాయల ఆసరా పెన్షన్కి సంబంధించి కూడా చాలా తొందరలోనే పథకం ప్రారంభోత్సవానికి అవకాశాలు ఉన్నట్లుగా అవపడుతున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ బడ్జెట్ అయ్యే నిధులకి సంబంధించి ఇప్పటికే పథకాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 800 కోట్ల రూపాయల వరకు ఈ ఆసరా పెన్షన్ పథకానికి వెచ్చించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద స్థాయిలో ఉన్న నిధులన్నింటినీ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్న సందర్భంగా ఈ ఆసరా పెన్షన్ను ఈ సెప్టెంబర్ నెలలో ప్రారంభించి లబ్ధిదారులకి డబ్బులు అందించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మొత్తానికి ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఎప్పుడు వస్తుంది అనేది మాట్లాడుకుంటే ఆసరా పెన్షన్ ఆగస్టు 20 నుండి 25 తేదీల మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల చేతులకు అందించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది. ఈ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా కొత్త ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది. కానీ వికలాంగులకి సంబంధించిన 4,016 రూపాయలు అందుకుంటున్న ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40% వైకల్యం కలిగి ఉంటే మీరు తక్షణమే దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ ఆఫీసుల ద్వారా త్వరగానే మంజూరు అవుతున్నాయనే సమాచారం అయితే తెలుస్తుంది. సో ఆ ప్రక్రియకి సంబంధించి మాత్రం వేగవంతం చేసుకోండి. ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులకి సంబంధించి మాత్రం ఇంకా కాస్త సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా 55 లక్షల దరఖాస్తులు ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రజాపాలనలో కొత్త పెన్షన్లకి సంబంధించి. అవన్నీ వడపోస్తే 10 లక్షల వరకు ఈ కొత్త పెన్షన్లు పెరుగుతాయనే సమాచారం అయితే తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కోసం విడివిడిగా కార్డులను రూపొందించాలని భావిస్తుంది. అందులో భాగంగానే 4,016 రూపాయల చేయూత పథకానికి ఒక కార్డుని మంజూరు చేయబోతుంది. 6,016 రూపాయల వికలాంగులకి ఒక కార్డుని మంజూరు చేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి కొత్త జాబితా ఆధారంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లన్నీ ఒకేసారి 4,016 రూపాయలుగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి కార్యాచరణ రూపొందించుకొని అధికారుల నుండి నివేదికలు తీసుకొచ్చుకుంటున్నట్లుగా తెలుస్తుంది. నివేదికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశాలు తప్పిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మరో పథకాలకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇది. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. కాబట్టి మన ఛానల్ని మన వీడియోలను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.